మీ పేరండి? పేరుకు పునారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. బాబా గారు వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? మీరు నాకు 69. 69. ఇంకా పని చేయగలుగుతున్నారు మీరు. ఒకవేళ సహాయం ఇప్పుడే మందు కొట్టించుకొని వస్తున్నా చేనికి మందు కొట్టించుకొని వస్తున్నారు మిరప చేనికి. ఎలా ఉందండి మరి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? వచ్చినా ఏది వచ్చినా ఆడేది ఆయన కాదు, జగన్మోహన్ కాదు, మోడీ కాదు, అంతా అప్పులు పాలయ్యారు. వాళ్ళే కాదు, మేము అప్పులు పాలయ్యాం. ఇప్పుడు నాకు బ్యాంకులో 3 లక్షలు కట్టాలా, రాజపాల ఆంధ్ర బ్యాంకులో 3 లక్షలు అప్పు తెచ్చి 3 కట్టలా చేరట్లా. ఏముంది అవ్వాల, వరి వచ్చిన వరి పోతుండే, పత్తి వచ్చిన పత్తి పోతుండే, మొక్కజొన్న పురుగు పడుతుండే. అంతా నాకు రైతు అనేవాడికి సుఖం లేదండి. నేను యథార్థం చెప్తున్నాను. వచ్చిన పంట ఖరీదు లేదు, వడ్లు ఏంది అయ్యాల. మేము అమ్మేటప్పుడు 1400-1300 అంటుంటారు, తర్వాత 1800-1900 అంటుంటారు. వాళ్ళ మిల్లర్స్ కడిగి పోయాక వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు లైను. అది ఇతర వాళ్ళకి రైతు వారిలో కష్టపడేవాడికి పని డబ్బు లేదు, వాడు కష్టమే వచ్చినాయి. వ్యవసాయం కూడా ఇప్పుడు మా వాళ్ళకి ఇప్పుడే మేము అట్ట కాదు, ఇప్పుడే వాడికి చెబుతున్నా. వ్యవసాయం మానుకుంటే పద్ధతి నెమ్మపుకి ఎందుకు లేనిపోయింది. ఒక ట్యాంక్కి మందు కొట్టి పని పిలిస్తే 50 రూపాయలు, మళ్ళీ నీళ్లు పోయాలా, ఇంజిన్ ఎత్తాలా. అదే నీళ్ళు పోయడానికి నీ కూడా పిలుస్తుంటే 500, ఎకరానికి 500, ట్యాంక్ కొడితే 50 రూపాయలు. ఏం గిట్టుబాటు అయింది? ఎన్ని ట్యాంకులు పడతాయి? ఎకరానికి 7-8 ట్యాంకులు కొడతారు. అది నేను మినిమం 2 ఎకరాలు పురుగు తింటుంది. పురుగు బుడ్డి ఇంత బుడ్డి 2000, 50 ఎమ్మెల్యేలు. మరి ఎంతగా ఎంత 50 ఎమ్మెల్యే ఎంత ఉంటుంది అనుకునేది. ఎంత బుడ్డి 2000. నేను తెచ్చే ప్రేమరా తెచ్చా పెట్టాలి. పెడితే ఏముందట, కాసినప్పుడు తిన్నప్పుడు కొన్నాళ్ళు పోతే వ్యవసాయం మొదలుపడుతుంది. ఎందుకంటారు ఇది? గవర్నమెంట్ వైఫల్యం ఏమంటారా? గవర్నమెంట్ వైఫల్యం కాదు, ఇప్పుడు వాతావరణం వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. పెంచిపోతున్నారు. రైతులకు వచ్చారు కల్లా పెట్టేసిన మేళకాడికి పెరగలేదు. మిరపకాయలు పోయినసారి 25,000, 30,000 అంటారు. మొన్నటిదాకా వేసాక ఇలా అడిగేవాడు 11,000, 12,000, 11,000, 12,000 అన్నారు. కాయలు దొక్కి ఎంత అనుకున్నావు? టిక్కీ ఎంత అనుకున్నావు? 50 రూపాయలు. అక్కడ కాయలు పోయి తొక్కినోడికి 50, ఒక టిక్కీకి. ఇంకా చూడు ఎన్ని టిక్కీలకి ఎన్ని 50 వేయాలి. కూలోళ్ళు వస్తారు, వాళ్ళు సుఖపడి చచ్చేది ఏమి వాళ్ళకి మటుకు వెళ్ళలేదు. పొద్దున వచ్చి అటకి వండి వాళ్ళు ఇసుకుపెట్టి ఏదో కోస్తారు. ఖర్చు కొయ్యమని గజం అనుకో, రేపు పొద్దున రావు. నువ్వు నన్ను గజం అనుకో, చెయ్యి పని మీద అనుకో, ఏమయ్యో కొత్త రావాల్సింది అని రేపు పొద్దున ఎదుగుతున్నారు రాట్ల పనికి. మేము పున్నయ్యకి రాము, మేము వాళ్ళ బాధ కిట్టకి పోతాం అన్నారు. అట్ట పరిస్థితి దేశం. ఆయనే కాదు, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మోడీ అని ఇంకా ఎవడైనా అప్పు తెచ్చి పెడుతున్నారు. యథార్థంగా మన సంసారం ఎంత, ప్రభుత్వం కూడా అంతే. 4 పిల్లలు ఉన్నారు, పని చెప్పి దండగా. అంటే ఏంటంటారు ఇప్పుడు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధరలు రైతులకు మంచిగా ఉందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందంటారు? ఒక మాట. ఆయన అంతే, ఎవరున్నాయని అంతే. అప్పుడు రేట్లు లేవంటారా? ఇప్పుడున్న రేట్లు రేట్లు లేవంటారా జగన్ గారి టైంలో? అప్పుడు కూడా అట్నే ఉంది, ఇప్పుడు అట్నే ఉంది. మార్పు ఏమీ లేదు. కాకపోతే ముక్కులు ముచ్చుకున్నాక 2 అంటూ ఏమీ లేదు. ఆయన ఉన్నప్పుడు అంతే. ఆయన పెద్ద మొగుడు కాదు. ఆయన ఆంధ్రాలో పుట్టిన వీళ్ళంతా ఆంధ్ర పుట్టినోళ్ళు, దేశాన్ని చూసుకోవడం పుట్టినోళ్ళు వీళ్ళంతా. 4 రూపాయలు ఇప్పుడు నుండి వరకు మాట చెప్తున్నా. 10 ఉన్నాయనుకో, ఊరికి ప్రెసిడెంట్ అవుతావు. డబ్బు మా బొట్టోడు చేసే మందు తాగేదని ఏంట్రా కట్టకే అంటాం. కెట్ట నాకు మందు పోపిస్తే కెట్టలు ఏమో కెట్ట దగ్గర వాడికాడే ఉంది. 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఒకదాన్ని కూడా చేయలేదు. ఏంట్రా కామేశానికి అంటారు. డబ్బు ప్రపంచం అయిపోయింది. సీను ఎంత డబ్బే. నేను కానీ నువ్వు కానీ ఎవడైనా డబ్బు